ఎవరైతే రోహిణ్ రెడ్డి అనే క్యాండిడేట్ ఉన్నాడో వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డికి చాలా దగ్గర వ్యక్తులు. ఏది చెప్పినా వాళ్ళు ఏం చేసినా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తేనే చేస్తారు. అంతేగాని వాళ్ళు డైరెక్ట్ ఒపీనియన్ వాళ్ళు కూడా ఏది కూడా తీసుకోరు వాళ్ళు. అంటే ఇందులో సీఎం రేవంత్ రెడ్డి కూడా బీసీ మంత్రిని తొక్కాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పేసి సుష్మిత గారు ఆరోపిస్తా ఉన్నారు. సో చూడాలి ఈ మ్యాటర్ ఇటు నుంచి ఇటు దారి తీస్తా అని చెప్పేసి. కొండా సురేఖ గారు ఒకటే దానికి ఒకటి బ్యాక్ టు బ్యాక్ వెంట వెంటనే తనకి ఏంటంటే కొన్ని విషయాల మీద తనకి ఏంటంటే ఇబ్బందులు ఎదురవడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సుష్మిత గారు చేసిన కామెంట్ల మట్టి చూస్తా ఉంటే రేవంత్ రెడ్డి గారు కంప్లీట్ గా కొండ సురేఖ గారిని పక్కా పెట్టేసి తన ప్రాజెక్టులో కావచ్చు ఏది కూడా తన పన్ను కాకుండా చూస్తామని చెప్పి విషయం మనకు క్లియర్ కట్ తెలుస్తా ఉన్నది. రీసెంట్ గా మేడారం ప్రాజెక్ట్ లో కూడా ఏదో మనకి సీఎం గారు వెళ్ళి అక్కడ పనులను ప్రారంభించడం జరిగిందో అది దేవాదాయ శాఖ కిందకి వస్తూ ఉంటది, ఎండోర్మెంట్ కిందకి వస్తూ ఉంటది. అంటే మనకి ఈ దేవాదాయ శాఖ మనకి సురేఖ గారి అండర్ లో ఉంటది. కానీ అందులో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏంటంటే ఇన్ఛార్జ్ మంత్రి అనేటువంటి ఒక పొజిషన్ అడ్డు పెట్టుకొని తను ఇన్వాల్వ్ అయిపోయి డైరెక్ట్ కొండ సురేఖ గారికి ఫోన్ చేసి ఈ ప్రాజెక్ట్ మీరు పట్టవద్దు మేమే పడతాం అని చెప్పేసి ఒక రకంగా బెదిరించారు అని కూడా మనకి ఏంటంటే సుష్మిత గారు వెరీ క్లియర్ గా తెలుస్తా ఉంది, తను లైవ్ లో చెప్తా ఉంది. సో వీటన్నింటి బట్టి చూస్తూ ఉంటే ఏంటంటే అన్ని విషయాలు బయట పడలేకపోవచ్చు. కాకపోతే కొండ సురేఖ గారికి పార్టీ పరంగా కొంతవరకు నష్టం జరుగుతూ ఉంది. తనను తొక్కేయాలంటే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక బీసీ మంత్రిగా తను తొక్కాలనే ప్రయత్నం చేపిస్తా ఉన్నారని చెప్పేసి మనకి వాళ్ళ కూతురైనటువంటి సుష్మిత గారు చెప్పడం జరుగుతూ ఉంది. సో చూడాలి ఈ విషయం మనకి ఎక్కడి వరకు వెళ్తుంది, అసలు దీనివల్ల ఇంకేమైనా నిజాలు బయటపడతాయని చెప్పి మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతనంది.